Hi, hello, welcome back to our channel. நான் உங்கள் தமிழ் பொண்ணு ஃப்ரம் தெலுங்கானா பேசிகிட்டு இருக்கேன். இன்னைக்கு வீடியோ ஸ்பெஷல் என்னன்னா, இன்னைக்கு కాలాన్ కొలంబు தான் பார்க்க పోகிறோం. కాలాన్ అంటే తెలుగులో దాన్ని ఏమంటారు, పుట్టగొడుగులు కూర చూడబోతున్నాం అన్నమాట. మా ఏరియాలో మష్రూమ్స్ దొరకడం చాలా కష్టం. పక్కన సిటీకి వెళ్ళినప్పుడు కనిపించుండే సూపర్ మార్కెట్లో చాలా రోజులు అయింది కదా అని తెచ్చేసాను అన్నమాట. ఇప్పుడు మనం మష్రూమ్ని ఎలా క్లీన్ చేయాలో చూద్దాం. ஃபஸ்ட்டு பேசிக்காக மஷ்ரூம்ని எடுத்துட்டு வந்தோடனே க்ளீன் தண்ணியில் போட்டு ஃபஸ்ட் டைம் வாட்டரில் వేసి కడగకూడదు. ఆ స్టెమ్ని అంబెల్లా సపరేట్ பண்ணணும். రెండింటిని సపరేట్ చేసుకున్నాక ఫస్ట్ அது மேலே இருக்கிற அந்த மடி லேயரை எடுத்துடணும். நைஃப் ஆர் ஈவன் நார்மல் ஹேண்டில் வச்சு எடுத்தாலே வந்துடும் ஈஸியாக. ஃபஸ்ட்டு அந்த லேயர் எடுத்துகிட்டு பார்த்தா செம்ம க்ளீனாக இருக்கும். அதே மாதிரி எல்லாத்தையும் அப்படியே க்ளீன் பண்ணிக்கணும். நமக்கு வேலை இருக்கிறப்ப தான் எல்லாத்துக்கும் இருக்கும் போல். இன்றைக்கி டெம்பிளில் செம்மையாக கூட்டம் போல். பெல்ல அடிச்சிட்டே இருக்காங்க காலையிலேருந்து. வீடியோவில் டிஸ்டர்பன்ஸ் வந்தால் ஐம் சாரி ஃபார் தட். நான் ஒன்றும் பண்ணவே முடியாது அதுக்கு. ஸோ இப்போ மஷ்ரூம் க்ளீன் பண்ணிட்டனால அது குட்டி குட்டி పీసెస్గా కట్ பண்ணிக்கலாம். అది మీ ఇష్టం వచ్చిన షేప్లో కట్ చేసుకోవడం ముఖ్యం. అది ఎట్లా కట్ చేసినామని ముఖ్యం కాదు, ఓకేనా? అది అందరూ ఆంజనేయ స్వామి భక్తులు. మనం ఏం చేయలేం. ట్యూస్డే స్పెషల్ అనమాట ఈరోజు. హాస్టల్ పక్కన గుడి ఉంటే అడ్వాంటేజ్ ఎంత ఉందో அதுக்கு மேலே டிஸ்அட்வான்டேஜ் நிறைய இருக்குது. காலையில் தூங்கவே முடியாது. పొద్దున్నే 6 o'clockకే బెల్ కొట్టేసి లేపేస్తారనమాట. వార్డెన్ అవసరంలే హాస్టల్లో. గుడి చాలు మనకి. పొద్దున్నే లేసంగానే డ్రమ్స్ సౌండ్ పెడతారు. అబ్బో మామూలు ఉండదు. నెక్స్ట్ ఇప్పుడు మనం వీడియోకి వచ్చేద్దాం. అందుకు స్టెమ్స్ సపరేట్గా కట్ చేసాం కదా. ఫస్ట్ దాన్ని బోత్ ఎండ్స్ని కట్ చేసేసి 4 tomatoes స్మాల్ పీసెస్ కట్ చేసుకోవాలి. 3 green chilies and 1 onion. వీడియో సరిగా గమనించలేదో, ఈరోజు వీడియోగ్రాఫర్ కమ్ చెఫ్ మనమే అనమాట. 2 పనులు మనమే చేస్తున్నాం. ఎందుకంటే ఎలా అనుకుంటున్నారా, మనం తీసుకున్నాం కదా ట్రైపాడ్ స్టాండ్, దానివల్ల ఇదంతా సాధ్యం. எங்கள் அம்மா ஊருக்கு போயிட்டாங்க சடனாக. ஸோ நான் தான் இன்றைக்கி எல்லாம் லன்ச்சு, டிஃபனு, பிரேக்ஃபாஸ்ட் எல்லாம் நான் தான் பண்ணி அனுப்பணும். ஸோ இன்றைக்கி மஷ்ரூம் பண்ணுறதுனால நான் எப்பயுமே பண்ணதே இல்லை மஷ்ரூமை. ஏதோ எங்கள் அம்மா பண்ணுவாங்களேன்னா எடுத்துகிட்டு வந்தோடனே அவங்க ஊருக்கு పోయిட்டாங்க. సడన్ సర్ప్రైజ్ అనమాట. సో లేనందువల్ల అది వేస్ట్ అయిపోతుంది. అట్లనే ఉంచితే ఫ్రిడ్జ్లో. ఇప్పటికీ నేను తీసినప్పుడే కొంచెం ఆల్రెడీ డ్యామేజ్ అయిపోయింది. సో ఇప్పటికీ చేయకపోతే అది చచ్చిపోతుంది అనమాట. అందుకని మనం కూడా వీడియో చూసి నేర్చుకున్నాం ఈ కూర. నాకు కూడా తెలీదు ఎట్లా వస్తుందో చూడాలి. ఫస్ట్ టైం ఎక్స్పెరిమెంట్లో ఎట్లయితుందో నాకు కూడా తెలియదు. అండ్ కమింగ్ టు టొమాటోని కట్ చేసేటప్పుడు అండ్ వైట్ పార్ట్ ఉంటుంది చూసారా, అది తినకూడదు. మోస్ట్లీ ఇది అందరికీ తెలుసు, కానీ తెలియని వాళ్ళకి చెప్తున్నాను అనమాట. ఆ వైట్ పార్ట్ తినడం వల్ల సో మనీ హెల్త్ ఇష్యూస్ వస్తాయి అన్నమాట. అండ్ మోస్ట్లీ అది తినడం వల్ల డయాబెటీస్ వస్తున్నాయి అని చెప్తున్నారు. సో బెటర్ టు అవాయిడ్ దట్. దాన్ని తీసేసి కట్ చేయడం బెటర్. ఫస్ట్ అయితే మమ్మీకి కాల్ చేసి రెసిపీ కనుక్కుందాం అనుకున్నా, కానీ பாவம் இல்லேருந்தே ஏதோ அர்ஜென்ட் பண் மீத ஊரெல்லாரு. ஸோ நம்ம கால் பண்ணி சும்மா டிஸ்டர்ப் பண்ண நல்லா இருக்காதுன்னு நாங்களே ஒரு வீடியோ பார்த்து கற்றுக்கிட்டோம். ஸோ அது இப்படி பண்ணி ఫస్ట్ ஒரு ప్యాన్ వச்சுட்டு அதில் ఆయిల్ ஊற்றணும். యాజ్ యూజువల్ అదేంటి తాలింపు గింజలు అవన్నీ వేసేసుకోవాలన్నమాట. ఇప్పుడు మనం కట్ చేసుకుని ఉన్నాం దట్ గ్రీన్ చిల్లీస్, అదేంటి ఆనియన్స్ వేసుకొని గోల్డెన్ బ్రౌన్ వచ్చేదాకా ఫ్రై చేసుకోవాలని. నేనేదో మష్రూమ్ అంటే దానికి ఏం చేయాలో అనుకున్నా. యాజ్ యూజువల్ ఎప్పుడు అన్ని కూరలు చేసే గ్రేవీ కూరలని సేమ్ మష్రూమ్ కూర కూడా. కాబట్టి ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్కటి. ఇప్పుడు బెండకాయ అంటే బెండకాయ వేస్తాము, అలా టొమాటోస్ ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్కటి. ఏంటంటే మారుతుంది అంతా ఒకటే సింపుల్ అబ్బా కుకింగ్. ఇప్పుడు అది గోల్డెన్ బ్రౌన్ అయిపోయే గ్యాప్లో நம்ம அழகா மஷ்ரூம் கட் பண்ணி வச்சுருக்கிற மஷ்ரூம் பூரா கழுவணும். ஃபஸ்ட் கழுவாமலாம் போட முடியாதுல்ல. ஸோ அதுக்கு இருக்கிற శాండ్ డస్ట్ அதெல்லாம் పోகிறதுக்கு நம்ம 2 times or 3 times వాష్ பண்ணிட்டு வச்சுக்கணும். ఖచ్చితంగా 2 సార్లు అయితే కలగాలి. చూసారా గ్యాప్లో బ్రౌన్ అయిపోయింది. ఇప్పుడు టొమాటో వేసుకోవాలన్నమాట.
టొమాటో అయినా వేయచ్చు. ఫస్ట్ మష్రూమ్ వేస్తే బెటర్. నేను తెలియకుండా ఫ్లోలో టొమాటో వేసేసాను అనమాట. మీరు కూడా అలా చేయకండి. చేసినా ఏం కాదు, కూర అయితే బాగానే వస్తుంది లాస్ట్కి. ఏదో మున్నాడి పోట్టాலும் குழம்பு மட்டும் லாஸ்ட்டில் கரெக்டாக தான் இருக்கும், சூப்பராக. ஆனால் ஃபஸ்ட்டு அது மஷ்ரூம் போடலன்னா அது சீக்கிரமாக குக் ஆகுறதுக்கு லேட் ஆகும், அவ்வளோதான். ஸோ கொஞ்சம் ஜிஞ்சர் கார்லிக் பேஸ்ட் முன்னாடி ஆட் பண்ணிக்கணும். நான் பின்னாடி ஆட் பண்ணிவிட்டேன். அது போட்ட உடனே டான்ஸ் ஆடும் பாருங்கள் ఆయిల్నా అన్నీ చిట్ ఎంటర్టైన్మెంట్. చాలా దూరంగా ఉండడం బెటర్, మొత్తం మన మీదే పడుతుంది. దట్స్ ద పవర్ ఆఫ్ జింజర్ గార్లిక్ పేస్ట్. ఇప్పుడు దాన్ని చాలా జాగ్రత్తగా తిప్పి, నాకు కుక్ చేసేటప్పుడు ఒక బ్యాడ్ హ్యాబిట్ ఉంది. ఏంటంటే ఊరికి తిప్పుతూనే ఉంటుందని. మా అమ్మ చూసింది అనుకున్నాను ఖచ్చితంగా తిడుతుంది. ఎందుకు దాన్ని అట్లా తిప్పి అప్పుడు సుమ్మా తిరిపిటే అన్న కూర మొత్తం మెత్తగా, అది టొమాటో అంతా మెత్తగా అయిపోతుంది. సో అది బాగోదు అన్నమాట. సో మన హీరో ఇంగ్రీడియంట్ లేకపోతే ఇట్లా ఒక స్పూన్ సాల్ట్ యాడ్ చేసుకొని చక్కగా మూత పెట్టేసుకోవాలి. ఎందుకు, టొమాటో ఉడకాలి కాబట్టి. కొద్దిసేపు ఉడికినాక మళ్ళీ తీసి ఇంకోసారి తిప్పాలన్నమాట. తిప్పి మంచిగా కావాలంటే ఇంకొంచెం వాటర్ యాడ్ చేసుకోవచ్చు. ఎదుకున్నా ఎప్పుడూ நம்ம பண்ணுறது గ్రేవీ, సో వాటర్గానే ఉంటుంది కాబట్టి వాటర్ అంతా యాడ్ చేసినా ఏం కాదు, మన ఇష్టం. ఇప్పుడు మనం కట్ చేసుకుని ఉన్న చిన్న మష్రూమ్ కాలాన్ పొడ చక్కగా మష్రూమ్ వేసుకొని మళ్ళీ ఒక రౌండ్ తిప్పేసి మళ్ళీ మనం మూత పెట్టేసి కాసేపు ఉడకబెడితే ఉడికిపోతుంది అన్నమాట. ఫస్ట్ మష్రూమ్ని ఎందుకు యాడ్ చేయాలంటే టొమాటో కంటే ముందు కంపేర్ టు టొమాటో బాయిల్ తొందరగా టొమాటోస్ ఈజీగా బాయిల్ అయిపోతాయి. ఎందులో అయినా ఈజీగా బాయిల్ అవుతాయి. ఇప్పుడు మనం ఫస్ట్ వేసేవి మష్రూమ్స్ కొంచెం టైం పడతాయి కాబట్టి ఫస్ట్ మనం ఏదైనా మష్రూమ్స్ ఫస్ట్ ఏ కూర ఇస్తున్నామో దానికి సంబంధించినవి ఫస్ట్ ఫ్రై ఉడికిపోతే లాస్ట్లో టొమాటో యాడ్ చేసుకుంటే ఈజీగా కుకింగ్ అయిపోతుంది. అందుకని ముందు మనం ఏం చేస్తున్నామో అవి ఫస్ట్ వేయాలి. తర్వాత యాజ్ యూజువల్గా మనం పసుపు, కారం, ఇంకేముంది గరం మసాలా యాడ్ చేసుకోవాలి, బాగుంటుంది టేస్ట్. ఎందులోనైనా కొంచెం గరం మసాలా యాడ్ చేసుకుంటే టేస్ట్ బాగుంటుంది. అండ్ నెక్స్ట్ మన హీరో ఇంగ్రీడియంట్ మధురై మసాలా పౌడర్ అనమాట. అది ఇక్కడ దొరకదు, అది మా ఊరు నుంచి మధురై నుంచి తెప్పించుకున్నాము. ఈసారి మా మమ్మీ ట్రై చేసింది ఆ మసాలా పౌడర్, ఇంట్లో చేశారు అదనమాట. లేకపోతే ఎప్పుడు మా ఊరు నుంచి లేకపోతే మేము ఊరు వెళ్ళినప్పుడు ఎవరో ఒకరు వెళ్ళినప్పుడు అక్కడ నుంచి తెచ్చుకుంటాం, ఒక కేజెస్ వైజ్ తెచ్చుకొని ఉంచుకుంటాం అన్నమాట. అందుకే దానికి దీనికి ఉన్న డిఫరెన్సెస్ కర్రీస్లో టేస్ట్ వైజ్ అది యాడ్ చేస్తే మాకు టేస్ట్ బాగా అనిపిస్తుంది. ఇక్కడ ఉన్న కూరలో అవన్నీ యాడ్ చేయరు, మీకు తెలియదు, కానీ అది యాడ్ చేస్తే దాని టేస్ట్ బాగుంటుంది. మోస్ట్లీ అన్నిట్లోనే యాడ్ చేస్తాం ఈ గ్రేవీ కూరల్లో. ఈసారి ఎప్పుడైనా అలా మసాలా పౌడర్ చేసినప్పుడు ఖచ్చితంగా వీడియో తీసి మీకోసం పెడతా, ఓకే? అప్పుడు మీరు కూడా ఒకసారి ట్రై చేసి గ్రేవీ కూరల్లో యాడ్ చేసుకోండి, సూపర్ ఉంటుంది. అండ్ లాస్ట్ మనం కొత్తిమీర వేయకపోతే మళ్ళీ ఫీల్ అవుతుంది, కొత్తిమీర యాడ్ చేసుకోవాలన్నమాట లాస్ట్లో. అయిపోయింది మన కూర. స్టార్టింగ్ కుక్ చేసే వాళ్ళకి పెద్ద కన్ఫ్యూజన్ ఏంటంటే ఎంత క్వాంటిటీలో సాల్ట్, టర్మరిక్, చిల్లీ పౌడర్ వేయాలన్న ఒకటి ఉంటుంది. అదేం ఉండదు, అన్నీ ఫస్ట్ కొంచెం వేసుకోవాలి. కొంచెం అంటే ఒక్కొక్క స్పూన్ వేసుకోవాలి, గ్రేవీని బట్టి మనం చేసే క్వాంటిటీని బట్టి వేసుకొని ఆ తర్వాత మొత్తం అయిపోయినాక టేస్ట్ చేసుకోవాలన్నమాట. ఇలా టేస్ట్ చేసుకున్నాక తెలుస్తుంది మనకి ఎంత ఉందో. సో దాన్ని బట్టి మళ్ళీ కావాలంటే ఎక్స్ట్రా యాడ్ చేసుకోవడం బెటర్. అంతేగాని ఎవరో చెప్పారని 2-3 స్పూన్లు వేసేసి తర్వాత అయ్యో కారం అయింది నా వంట రాదు అనుకుంటే కష్టం. సో ఫస్ట్ అన్నీ ఏమో కానీ సాల్ట్ అయితే ఖచ్చితంగా తక్కువ యాడ్ చేసుకోవాలి. ఎందుకంటే ఒక్కొక్కరు ఒక్కొక్క సాల్ట్ లెవెల్ ఉంటారు. ఇప్పుడు నేను ఎక్కువ తింటా కాబట్టి నేను మోస్ట్లీ ఎక్కువ సాల్ట్ వేసుకుంటా. మా ఇంట్లో ఎవరు ఎక్కువ తినరు, ఖచ్చితంగా తిట్లు పడతాయి నాకు. సో అందుకని సాల్ట్ ఎప్పుడు నేను తక్కువ వేసుకుంటా. నాకు కొంచెం గ్రేవీ తీసుకొని మళ్ళీ అందరూ కొంచెం సాల్ట్ వేసుకొని తింటా. నేను కూడా సాల్ట్ ఇప్పుడు తగ్గించాను అనుకోండి, చెప్తున్నా అట్లా యాడ్ చేసుకోవడం బెటర్. లేకపోతే ఎక్కువ అయిపోతే మనం ఏం చేయలేం, దానికి ఇంకో పెద్ద టాస్క్ అవుతుంది, కూర మొత్తం వేస్ట్ అయిపోతుంది.
అందుకని స్లో అండ్ స్టడీ విన్ ద రేస్ లాగా కొంచెం క్వాంటిటీస్లో యాడ్ చేసుకొని మనం కుకింగ్ని కొంచెం బెస్ట్గా చేసుకోవచ్చు. దట్స్ ద సీక్రెట్ ఆఫ్ మై కుకింగ్. అంత పెద్ద సీక్రెట్ ఏం కాదు కానీ ఏదో మొత్తం అయిపోయింది కాబట్టి ఇప్పుడు కాఫీ పెడుతున్నాం అనమాట. కాఫీ పెట్టాక ఇలా చిన్న ప్లేట్లో వేసుకొని టేస్ట్ చేయాలి. మన కూర ఎట్లుందో మనకు తెలియాలి ఫస్ట్. సో టేస్ట్ చేద్దాం ఎట్లుందో. యమ్మీ, పర్లేదు, ఫస్ట్ టైం చేసిన బాగా చేసిన ఫ్రెండ్స్. బా ఉన్న మష్రూమ్స్ అని ఏరుకొని నేనే తినేస్తానేమో పాపం. యమ్మీ యమ్మీ. నాట్ బ్యాడ్ ఏం కాదు, సూపర్ ఉంది. ఇప్పుడు మనం తొందరగా కాఫీ పెట్టేసి లంచ్ బాక్స్ని ప్యాక్ చేయాలి, లేకపోతే పని అయిపోతుంది ఈరోజు మా అన్న చేతుల్లో. సో తొందరగా కాఫీ పెట్టేసి మనం లంచ్ బాక్స్ని ప్యాక్ చేద్దాం. కాఫీ మస్ట్ అమ్మ, దేనికైనా తిన్నాకైనా కాఫీ ఈజ్ లవ్. ఎంతమంది కాఫీ ఇష్టమో కామెంట్ చేయండి మర్చిపోకుండా. అండ్ వీడియోస్ చూస్తున్నారు కానీ ఎవరు లైక్ చేయట్లేదు. అబ్బా పాపం కదా, నేను ఇంత కష్టపడి చేసినందుకు కనీసం ఒక లైక్ ఒక కమెంట్ చేయవచ్చు కదా. సబ్స్క్రైబర్స్ అయితే వచ్చారు కానీ వీడియోస్ ఎవరు చూస్తలేరు నాకు. అండ్ ఐఎమ్ ఫీలింగ్ వెరీ బ్యాడ్ ఫర్ దట్. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ పన్న ఎల్లారు ఖచ్చితంగా వీడియోస్ చూడండి, చూసి లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. ఓకే, నేను ఇట్లనే వీడియో తీస్తూ ఉంటే మా అన్న ఒకటే వేస్తాడు. వాడు టైం అవుతుంటే నువ్వేం వీడియోలు తీసుకుని చూస్తున్నావు అంటాడు. సో జల్దీ ప్యాక్ చేసి పంపాలి. ఇవి అన్ని పీసులు వాడికి పోతున్నాయి, నాకేం నాలో. పీస్ రాకుండా చూసుకొని వెళ్తాం అన్నమాట. సాలే, ఆల్రెడీ రైస్ పెట్టేసా కాబట్టి ఇప్పుడు మనం పెరుగు వేయాలి. యాక్చువల్లీ ఏమైందంటే వీడియోస్ తీస్తూ మనం కుక్ చేసేసరికి మనం రైస్ కొంచెం లైట్గా కరిగిపోయింది అనమాట. దాన్ని మనం ఎక్కువ పట్టించుకోకూడదు. అప్పుడప్పుడు అలాంటి అద్భుతాలు జరుగుతాయి, అప్పుడప్పుడు అది మోస్ట్లీ జరుగుతాయి అనుకోండి, చూసుకోవాలి మనం. అయినా కొంచెమే మాడిపోయింది లైట్గా, అది కొంచెం భయపడగా అనిపిస్తుంది, అది పట్టించుకోకండి ఎవరు. అయిపోయిందనమాట మొత్తానికి. నచ్చిపోకండి మష్రూమ్ గ్రేవీ யாராச்சும் ட்ரை பண்ணிங்கன்னா கண்டிப்பாக கமெண்ட் பண்ணுங்க. ஓகே பாய்.